నేషనల్ మీడియా అధికార ప్రతినిధి ఒక మర్రెవిత్తు భూమిలో పడి మొక్కగా ఎదిగి శాఖోపశాఖలు చీలిపోయినట్టుగా ఉద్యమమే ఉద్వేగంతో ఉద్యమాన్ని ఉద్యోగంగా భావించి ఫోర్టీన్ గురించి ఎన్నో ప్రయత్నాలు చేసి అసలు ఉద్యమం ప్రారంభమైందే ఫోర్టీన్ నుంచి కాబట్టి కేసీఆర్ కానీ ఎన్నో రాజకీయ జేఏసీలు కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పండుగ వాతావరణం నెలకొంది. అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిశోధక విద్యార్థులతో ఇప్పుడు మనం రఘురామ్ కొండల్ మరియు పరిశోధక మిత్రులతో మనం మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, మీ ఫోర్టీన్ ఎప్పుడు తొలగించారు కదా, దీనిపై తెలంగాణ విద్యార్థులకు ఎస్ఐజ్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడిందని మీరు అనుకుంటున్నారు మీ మాటల్లో? ఈ 14F రద్దు అనేది ఈనాడు తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజల్ని ఎంతో అయోమయానికి గురి చేసింది. అదేవిధంగా 50-60 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని సీమాంధ్ర పాలకులు పట్టి పీడిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి ఉల్లంఘనలన్నీ ఉల్లంఘించారు. ఆ రూల్స్ అన్నీ కూడా వాళ్ళు బ్రోకెన్ చేశారు. అదేవిధంగా హైదరాబాదు ఆరో జోన్లో భాగంగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఫ్రీ జోన్గా అనే ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14F క్లాజు దాన్ని ఆసరాగా చేసుకొని ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి చాలామంది ఉద్యోగస్తులు ఇక్కడ డిప్యుటేషన్ పేరు మీద తాత్కాలిక బదిలీ మీద ఇక్కడికి వచ్చి దాదాపు ఈ సిటీలోనే హైదరాబాద్ ప్రాంతంలోనే దాదాపు 2 లక్షల ఉద్యోగాలలో వీరు దాదాపు 14 డిపార్ట్మెంట్లలో ఈ సీమాంధ్ర పాలకులు ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆరో జోన్లో భాగంగా ఉన్నటువంటి హైదరాబాదు, ఇది పూర్వం తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నది. ఆ తర్వాతనే 1956లో ఇది ఒక ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్ రాష్ట్రం రెండు కలిసి ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు జరిగింది. అయితే ఆరో జోన్లో భాగంగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఫ్రీ జోన్ చేసి ఈ సీమాంధ్ర పాలకులు పాలనే కాకుండా ఇక్కడ ఉద్యోగాలని నీరును అన్ని కొల్లగొడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులకు చాలామందికి అన్యాయం గురవుతూ ఉన్నారు. ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగులకు అయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు మా యొక్క పోరాటాన్ని ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మనం హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, ఇది ఆరో జోన్లో భాగమే అని మేము ఈనాడు మా పోరాటాల ఫలితంగా ఈ హైదరాబాద్ని మేము సాధించుకున్నాం. ఈ హైదరాబాద్ కనుక ఫ్రీ జోన్లో భాగంగా ఉంటే ఈ హైదరాబాదు రాష్ట్రం ఒకప్పుడు రాష్ట్రంగా ఉన్నదాన్ని ఫ్రీ జోన్గా వాళ్ళు మలుచుకొని దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్ర జరగబోయింది. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిసెంబర్ 9వ తారీఖు జరుగుతుందని ఏర్పాటు చేస్తున్నామని చిదంబరం ప్రకటించినా కూడా అలానే మేము సంతోషపడ్డాం. అదే ప్రకటన చిదంబరం గారు 23వ తారీఖు వెనుకకు తీసుకున్నా కూడా మేము అంత నిరుత్సాహపడలేదు, పోరాడి సాధించుకుంటాం అనుకున్నాం. కానీ ఈనాడు హైదరాబాద్ ఫ్రీ జోన్ అనేసరికి మా యొక్క యువకులం, నిరుద్యోగులం అందరం కూడా అయోమయం గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మా ప్రాంతంలోనే ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద పెరిగి మేము ఈ గడ్డ మీద నీళ్లు తాగుతున్నటువంటి మేము ఆంధ్రోడి చేతుల మేము బానిసలుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ ఫ్రీ జోన్ వ్యవహారం వల్ల మా ఉద్యోగాలు మాకు రాకుండా మేము ఆంధ్ర అధికారుల చేతుల కింద పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము తిప్పికొట్టడానికి మేము ప్రాణ త్యాగాలకు తెగించి ఈ పోలీసు తుటాల్ని, ఈ ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ ఉన్నటువంటి పోలీసు బెటాలియన్ని మేము అన్నిటిని ఛేదించి 7 అంచెల ముళ్ళ కంచెల్ని మేము ఛేదించి ఈ ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా మేము పోరాడి హైదరాబాదు ఫ్రీ జోన్ కాదు, ఆరో జోన్లో భాగమని ఈనాడు దీన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా ఈనాడు 12 ఆగస్టు 2011 రాష్ట్రపతి ఇచ్చినటువంటి మన దగ్గర ఉత్తర్వులు ఉన్నాయి, ఇప్పుడే మాకు వెలువడింది. మేము చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. మిత్రులారా, యావత్ తెలంగాణ ప్రజలారా, ఇది మనందరి విజయంగా మనం గర్విస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా తెలంగాణ మిత్రులారా, మన గడ్డని మరవద్దు, మన గడ్డ అభివృద్ధి కోసం మనం అందరం కృషి చేయాలి. ఈ సీమాంధ్ర పాలకుల్ని ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టే వరకు మనం అందరం కూడా కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. Thirumani Kondal, spokesperson OUJAC. Today it is very happy for all the students of Usmania as well as 4 course of Telangana people. It is welcomed
the decision of UPA committee and UPA government has been delivered just now at 11 o'clock for deletion of 14F from the presidential order. Actually, the hesitation has been started for deletion of 14F last 2 years ago, when KCR has started passed on to death for the deletion of 14F. Our hesitation has continued so far for demanding of deletion of deletion of 14F so far. Today it is happened. Still we have some gossips, as Mr. Chidambaram says just now. Still some consideration is not there for the tomorrow's SI's exam, but we demand it must be considered what the exam is going to happen tomorrow and after tomorrow. It must be consideration as a part of Hyderabad is not a free zone. Hyderabad is a part of 6th zone. It is built by our blood and flesh for the crores of people of Telangana. What is mother without home? What is home without mother? Hyderabad, it is a city which was built by the blood and flesh of Telangana people. Hyderabad is not a free zone, it is a part of 6th zone. The zonal system has been introduced in 1972 and some hesitations has been occurred in the movement. But in 2002, the presidential order shows that Hyderabad is a free zone. But again in 2009, the situation has been continued that the Hyderabad is a free zone. But Hyderabad is not a free zone, it is a part of 6th zone. And anyway, on taking this sportiveness for deletion of 14F, we demand Telangana state ultimately. Our hesitation will continue in the coming days also. And so far, in the soon days, we are going to sit as a student JAC. We will formulate our future course of action for getting Telangana state immediately. And on 17th of this month, all our employees, nearly 4 lakhs of people, are going to start Sakala Janula Samme in the name Telugu. And we support their strike. What is going to happen? We demand from all our only voice, Telangana state. We demand Telangana state. We feel that if we get Telangana, everything gets solved. As a student of Usmania, we demand Telangana state only. Yes, that is our demand. Jai Telangana. Jai Telangana.